చెప్పు. వీడి పేరే ఓంకార్. వీడికి ఎక్కడ పోయినా ఎక్కడున్నా అమ్మాయిలే కావాలి. ఏమై దోస్త్ ఇక్కడ వచ్చిన ఇంకా ఎక్కువ చేద్దాం. ఏం చేయాలి? జాయిన్ అయ్యాలా? ఇచ్చేసి ఈ రెండోవాడి పేరు రాజు. వీడికి సినిమాలంటే చాలా పిచ్చి. వెనకాల ఏం జరుగుతున్నా ఏం పట్టించుకోడు, సినిమాలే చూస్తాడు. ఈ మూడోవాడి పేరే ఈశ్వర్. వీడు ఈ గ్యాంగ్లో చదువు బిడ్డ. వీడికి ఎక్కడ పోయినా ఎక్కడున్నా చదువే. ఈ నాలుగోడి పేరే యష్. వీడు ఈ గ్రూప్లో ఎందుకున్నాడో తెలియదు. వీడు జస్ట్ ఉన్నాడంతే. అండ్ ఈ నలుగురు పేరు కలిపి ఇక వీళ్ళు కలిపితే వచ్చే సౌండే ఒరే. హలో, ఏడున్నోరా? చెప్పరా. ఒకసారి కాలేజ్ పక్కకి వెళ్ళి ఇక్కడ. ఎందుకు కాలేజ్ పోవా? నువ్వు రారా బాబు, ఏం క్వశ్చన్లు అడుగుతావురా అన్ని. సరే, నేను ఈశ్వర్గాడు వస్తున్నాం, సరేనా? జల్దీరా. ఎక్కడ ఎంట్రన్స్లో ఉన్నా నేను. దా జల్దీ. ఆడేదో గల్లీలో వేసిండ్రా. అరే కాలేజ్ ప్లానింగ్ అవసరం ఆరా అన్ని ఇప్పుడు ఒకసారి వేసొద్దాం దా. ఏమే రైడ్ ఎందుకు వచ్చినావు? ఎందుకేమో ప్రాబ్లం అయ్యింది. కాలేజ్ అంటుడు. ఇప్పుడు ఏంటంటే కదా, మనము పంగొట్టు. అరే ఏం కాదురా, ఫోన్ చూస్తారు. అదే చెప్పినప్పుడు ఎన్ని రోజులు వచ్చినాయి ఫోన్ వచ్చినా అన్న ఎంతమంది బంక్ కొడుతున్నారు. మనం ఫస్ట్ బంక్ తెలియదు. ఫస్ట్ బంక్ కాబట్టి ఏం కాదురా. అవును, ఏడు ఎస్ఆర్ రాట్లేదు కాదు. ఏమో ఉండే ఏదో బంక్ కొడుతున్నాం కథలు వాడకు. అదే కాలేజ్ పోదాంరా. వస్తారా చెప్పినప్పుడు నేను పార్క్ పోదాం. లేదా మూవీస్ పోదాం. ఏ మూవీస్ లేవురా. నా మాట నండి, కాలేజ్ పోదాం. ఏం కాదు మన తర్వాత ఎప్పుడు పోతాం. ఫోన్ చూస్తారా? నేను చూసుకుంటా. సరే, మీరు ఎట్లా నన్ను కాలేజ్ పోయి వచ్చేట లేరు, మళ్ళీ ఏడికి పోదాం చెప్పండి మీరే. అరే పార్క్ పోదాం. ఎదురా చిన్న పోదాం. అరే అయినా ఇప్పుడు ఏడికి పోతావురా? మూవీ గిట్లా పైసలు లేవు మన దగ్గర. అరే ఇప్పుడు పార్క్ పోదాం ఇంట్రెస్ట్ లేదు రా. ఇప్పుడు కాలేజ్ పోవడం అయితే కానిపండి రబీ. నేను మీ ఇద్దరిని బయటికి తీసుకొని పోతున్నా. ఇక్కడ దగ్గర ఏమైనా ప్లేసెస్ ఉన్నాయా పోదాం? ఆడికి డిఎల్ఎఫ్ ఉంది, పోదాం ఆడికి. అరే ఏమొద్దు, దగ్గరలో గుట్టుంది, ఆడికి పోదాం, టైం పాస్ అవుతుంది. చలో మరి మూలాలు గుట్ట పోదాం. ఈ యష్ గాడేడు ఇంకా రాలేడు. 9 అవుతుంది. కాల్ చేయడానికి వస్తుండలేదు ఆడు కాలేజ్కి.
ఏమైందిరా రాలే ఇంకా 9 అవుతుంది ఇంకెప్పుడు వస్తావు? అరే ఇప్పుడు లేస్తుండ్రా నిద్ర. ఏడును ఇంటికన్నా ఉన్నావుగా. సరే అలా కాలేజ్ పోట్లే బంగ్ కొడుతున్నాం. కాలేజ్ కాడ గుట్ట ఉంది చూడు మూలలి గుట్ట, ఆడికి వచ్చేసి జల్దీ రా అందరం కలుద్దాం ఆడికి రా. మొత్తం అయ్యా పైసారి అయ్యి ఇప్పిస్తుంది మొత్తం ఇంటనే వాళ్ళు ఎవర్రా మనం చూసుకుంటూ పోతురు. వాడు మొత్తం హ్యాండ్సమ్ ఉంటాడు కదా, ముఖం చూడు చిరునవ్వు చూడు, ముఖం మీద మురిసిపోతుంది మొత్తం. ఒరే ఏం వాచ్ రా ఇది, ఏం బ్రాండ్? ఐ వాచ్. అరే దీంట్లో ట్రాకింగ్ ఫీచర్ ఇట్లా ఉంటారా? ఎవరైనా దొంగతనం చేసి ఇట్లా దొరకచ్చు మనం వాచ్. ఎవర్రా మీరు నన్ను తీసుకొచ్చిర్రు? ఈసారి అప్పుడు వస్తుంది ఇంకా రాలేదు గంట అవుతుంది దగ్గర దగ్గర ఫోన్ చేయాలి వస్తారు లోహో ఫోన్ ఫోన్ ఇన్నం రాంది ఏడాడు
నీకు ఎన్నో ఉంటాడు. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? అరే అరే అందరు వాచ్ ఉంది కదా, యాపిల్ వాచ్ ఉంది. ఒరే ఏం వాచ్ రా ఇది? ఏం బ్రాండ్? ఐ వాచ్. అరే దీంట్లో ట్రాకింగ్ ఫీచర్ ఇట్లా ఉంటుందా? ఎవరైనా దొంగతనం చేసి ఇట్లా దొరకచ్చు మనం వాచ్. యాపిల్ వాచ్ ఉంది, దాని ట్రాక్ చేయచ్చు. ఫోన్ ఉంది, ఫోన్ తీసుకురా. ట్రాక్ చేయడం మొత్తం ట్రాక్ చేసి పోదాం. బదనాలు అయిపోయి రాక బదనాలు అయిపోయింది. ఫోన్ చేస్తున్నాడు. అరే ఇక్కడే లొకేషన్ చూపిస్తుందా? ఎవరా మీరు? ఎందుకు తీసుకొచ్చిందండి ఇక్కడికి? లొకేషన్ అక్కడ చూపిస్తుంది చూడు. నువ్వురా సాలే. ఎవర్రా మీరు? ఉండల్లా ఉన్నారు. ఎవర్రా మీరు? ఈశ్వరాన్ని వాచాలంటే తీసుకొచ్చా, మమ్మల్ని ఎందుకు కిడ్నాప్ చేసారు? నీ అబ్బా వాళ్ళ దొంగతనం చేసే వాళ్ళు కనిపిస్తున్నాం. कौन है मादर चौधरी?
మీకు ఈశ్వర్ వాళ్ళ డాడీ ఎవరో తెలుసా? వీంతటి కాదు, నువ్వు చెప్పు వాళ్ళ డాడీ ఎవరో. వాళ్ళ మా అమ్మ నాన్న చచ్చిపోయారా? ఏం చేసి మాట ఏం చేసినా మాట మా డాడీ ఏం చేసి హలో హలో అన్న, చెప్పురా. పెన్షన్ పైసలు ఎన్ని వచ్చినాయి. డబ్బులు వచ్చినాయా? ఓకే, ఎంత వచ్చారా పెన్షన్ డబ్బులు? 50 లక్షలు. ఎంత? 50 lakhs 50 lakhs. పంచేయాలా? ఓకేరా, పంచి పెట్టకు, తీసుకొచ్చేసే. మనం లెక్క పెట్టిద్దాం కదా. 50 lakhs అంటే మరి ఎక్కువ అమౌంట్ కదా. సరే తీసుకొచ్చేసాను ఇంటికి. సరే నాకు అర్థమైంది. 50 lakhs. అలా మీ నాన్న పైసల కోసం కకృతిపడి పెన్షన్ డబ్బులు దొంగతనం చేసి ఎవరికి పెన్షన్ డబ్బులు రాకుండా చేసేది. పెన్షన్ డబ్బులు రాకపోవడం వల్ల మా నాన్న ఆపరేషన్ మధ్యలో ఆగిపోవడం వల్ల మా నాన్న చనిపోయారు. సడన్గా మా నాన్న చనిపోవడం చూడంగానే మా అమ్మ హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే చనిపోయింది. అలా మా అమ్మ నాన్న చనిపోయారు. రే ఈశ్వర్, ఎక్కడున్నావు? రే ఎక్కడున్నావురా? ఏందంతా? ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? కాలేజ్ కూడా వెళ్ళలేదంట ఈరోజు. ఇంకా ఎవరాలు అందరూ సేఫ్ ఉంచండి ప్లీజ్. వాడిని ఏం చేయకండి. మీకేం కావాలంటే అది ఇస్తా. న్యాయమా? ఏం న్యాయం? ఈ నలుగురు ఒక మంచి పని చేసి చాలా మందికి సాయం చేసేలాగా ఎమ్మెల్యేనే చేంజ్ చేశారు. ఇంకా చాలా మంచి వాళ్ళు హీరోలు అయ్యారు అని అనుకుంటున్నారేమో. ఎప్పుడు హీరోసే విన్నవారమ్మా. ఎప్పుడు పడుకోనే ఉంటావు లే. చదువు నాకు అస్సలు ఇష్టం లేదు. అసలు ఎందుకు చదువుతానో నాకే తెలియదు. చదువు తప్ప ప్రతి ఒక్కటి చేసేవాడిని. అన్ని సబ్జెక్టులో డిగ్రీ, ఇంటర్ అన్ని దాంట్లో ఫెయిల్ అయ్యేవాడిని. అందుకే చదివే మానేశాను. నేను చదువు మానేశాక మా అమ్మ నాన్న అన్నారు, నువ్వేం చేస్తావో మరి పెద్దగా అయిన తర్వాత అని. అందుకే నా ల్యాప్టాప్ తీసుకొని ఎడిటింగ్, ఇంకా టెక్ సపోర్ట్, ఇంకా వేరే అన్నీ పనిచేసేవాడిని. కానీ వీటిని దాంట్లో అసలు లాభమే లేదు. అసలు ఒక్క పైసా కూడా సరిగా వస్తలేవు. కానీ అప్పుడే ఒక ట్వీట్ వచ్చింది నాకు. నేను నిజమో కాదో అని నమ్మలేదు ఫస్ట్. అందుకే ఆ ట్వీట్ నిజమో కాదో అని తెలుసుకోనికి మా ఫ్రెండ్ గారికి కాల్ చేశాను. ఆ ఫ్రెండ్ గాడు ఆ ఎమ్మెల్యే దగ్గర పనిచేస్తాడు.
అందుకనే కనుక్కోనికి కాల్ చేశా. ఇంకా కనుక్కున్నాక తెలిసింది అది నిజమే అని. అందుకే అప్పుడే ప్లాన్ వేసి ఆ పెన్షన్ది రియలే కాబట్టి మా అమ్మ నాన్న చచ్చిపోయారు, ఇట్లా పెన్షన్ వల్ల చచ్చిపోయారు, పెన్షన్ ఇవ్వకపోవడం వల్ల చచ్చిపోయారు. అట్లా ఒక పెద్ద ప్లాన్ వేసి ఆ ఎమ్మెల్యే దగ్గర ఉన్న డబ్బులంతా దోపిద్దామని అనుకున్నా. వాడికి ఏమన్నా కొడుకు కూతురు ఎవరైనా ఉంటారుగా? అవును బాయ్, ఒక కొడుకున్నాడు. వాడు చాలా ఇన్నోసెంట్. వాడు కాలేజ్ మన ఈసలో ఉండేది. సరే పక్కా కాదు ఇది, పక్కా ఈ రూమర్ కాదు కదా? పక్కా బాయ్, పక్కా. నేను ఆర్టీలో పనిచేస్తా కదా బాయ్. మా నాన్నమ్మకులో రాలే పెన్షన్. కానీ నేను ఈ పని ఒక్కడనే చేయలేను, ఇంకా నాకు అంత దమ్ము కూడా లేదు. అందుకే నేను ఇంకో వాడిని కాల్ చేశాను. ఆడు కూడా మా ఫ్రెండే, చాలా పెద్ద గ్యాంగ్స్టర్ ఆడు ఈ ఏరియాలోనే. అందుకనే వాడికే కాల్ చేశాను. हेलो भाई। हाँ बोलो भाई। मेरे को एक काम करना है, आप कर दोगे? मतलब हाँ, हम दोनों करेंगे, हमको ज्यादा पैसे मिलेगा। हाँ करेंगे, पर क्या करना? मेरे को पता नहीं, बस ज्यादा पैसे मिलेगा। हम 50-50 ऐसा शेयर भी नहीं, ऐसे इक्वली मिलेगा हमको। काम करेंगे? हाँ कर लूंगा। फिर क्या है वो, क्या करना है अभी? हाँ आप, मैं मिलूंगा तो तब आ जाओ ना, तब मैं बता देता हूँ, ठीक है? जैसी तुम्हारी मर्जी, हम कर लेंगे, ठीक है ना?